ఓలాలో మనకి రెంటల్ బుకింగ్ పడింది. No, 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 no. ఎయిర్పోర్ట్ లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకండి. పోలీసు వాళ్ళు రికవరీ చేసుకొని వెళ్ళిపోతారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. దాని తర్వాత మనం వీడియోని ప్రొసీడ్ అయిపోదాం. ఎర్నింగ్స్ ఎట్లున్నాయి ఏంది అనేది. ఓకే, అండ్ ఇట్లనే మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు ఇంకా వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డేట్ 24 శనివారము. ఈరోజు అయితే లాగిన్ చేసుకుందాం. ఎర్నింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం. మొన్నటి నుంచి అయితే కొంచెం బిజినెస్ బెటర్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఊబర్లో రేట్లు మంచిగానే వస్తున్నాయి. ఓలా అయితే సేమ్ అదే బ్యాడ్ సిచ్యువేషనే. ఈరోజు ఎట్లుంటాయో చూద్దాము ఎర్నింగ్స్ కూడా. అండ్ అట్లనే చాలామంది ఇంకా అడుగుతున్నారు కొత్త క్యాబ్ కొనుక్కోవాలన్నా, లేదంటే ఎవరెస్ట్ ఇట్లాంటి వాటిలో కాల్స్ వస్తున్నాయన్న. అంటే కొత్త వాళ్ళకు కాల్స్ చేసి అయితే అడుగుతున్నారంట. కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న దాంట్లో 35% నాకంట, మిగతాది వాళ్ళకంట అని చెప్పేసి అయితే చేస్తున్నారు. బ్రదర్, దానికన్నా ఎవరి దగ్గర డ్రైవర్గా చేసుకున్న బెటరు. కానీ దాంట్లో చేస్తే మొత్తం గుడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. ఒక నిద్ర ఉండదు, ఒక మనిషి అనేటోడు ఒక నీటి వ్యవస్థ ఉండదు, అంత ఆగం ఉంటారు. కొందరు మంది కస్టమర్స్ కూడా చెప్తున్నారు, ఇట్లా ఫ్లీట్లో నడిపేటోళ్ళు అంత నీట్గా ఉంటలేరు అని చెప్పేసి కొంచెం హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఎక్కే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే వాళ్ళు ఉండాలని కాదు, వాళ్ళు సంపాదించాలి, బుకింగ్ చేయాలని చెప్పేసి పాపం కార్లోనే పడుకుంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ వల్ల అదైతే బెటర్ కాదని నేను అంటున్నా. అండ్ ఇంకా లాగిన్కి అయితే వెళ్ళిపోదాము. ఎర్నింగ్స్ ఎట్లుంటే చూద్దాం. టైం వచ్చేసి మనకు ఎంత అవుతుందంటే టైం 6:10 అవుతుంది. లాగిన్ అయితే చేసుకుందాం. రీడింగ్ 0 చేసుకుందాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, ఏంది, మన పరిస్థితి ఎట్లున్నది, అవన్నీ కనుక్కుందాం. అండ్ ఇంకోటి, మనకు నా ఛానల్లో వీడియో చూసి ఒక కస్టమరు కామెంట్ అయితే చేసిండు. ఆ కామెంట్ గురించి సపరేట్ వీడియో అయితే మాట్లాడతాను నేను. కుదిరితే నేను ఆ కస్టమర్ని కూడా కలుస్తాను. మణికొండలో ఉంటారంట కస్టమరు. తన బ్యాడ్ సిచ్యువేషన్ క్యాబ్స్తో ఫేస్ చేసిండు. సో ఇది కూడా మీరు చూపియండి అని చెప్పేసి అయితే అన్నాడు. ఒకసారి అది కూడా నేను కుదిరితే ఆ కస్టమర్తో మాట్లాడతా. డ్రైవర్స్తో కొంతమందితో ఇష్యూ ఫేస్ చేసిండంట. సో అది కూడా మాట్లాడతా, ఏంది అనేది కలుస్తా అని కూడా చెప్పిన ఆ సార్కి. ఓకే, ఇంకా మనం లాగిన్కి అయితే వెళ్ళిపోదాం. సో రీడింగ్ అయితే 0 చేసేసిన. టైం చూసారు కదా, 6:10 అవుతుంది. మనకు పెట్రోల్ గ్యాస్ వచ్చేసి హాఫ్ ట్యాంక్కి 2 పాయింట్లు ఉంది. హాఫ్ ట్యాంక్ పైన 2 పాయింట్లు ఎక్కువ ఉంది. చలో చూద్దాం బుకింగ్స్ ఎట్లా వస్తాయి ఏంది అనేది. ఆన్ డ్యూటీ అయితే చేసేస్తున్నా ఊబర్. అండ్ అట్లనే ర్యాపిడో కూడా ఆన్ చేస్తా. సో మనకు ఫస్ట్ డ్రాప్ అయితే ర్యాపిడోలో పడింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పడింది. పికప్ 5 minutes చూపిస్తుంది. 1.6 kilometers ఉంది. చలో ఇంక వెళ్ళిపోదాం. ర్యాపిడోలో వచ్చింది. లొకేషన్ ఇది ఎటు కాకుంటుంది, మధ్యలో 2 గల్లీల మధ్యలో. కాల్ చేస్తున్న కస్టమర్కి. హలో, ఇది రోడ్ నెంబర్ ఎంత? రోడ్ నెంబర్ 6. ఏది ఇది ట్రాన్స్ఫార్మర్ గల్లీ అనా? అవును, ఇక్కడనే ఉన్నా. గల్లీలో కార్ రాదు కదా. ఇక్కడనే ఉన్నా గల్లీ దగ్గర, చూడండి. ఓకే, కస్టమర్ అయితే మంచి కస్టమర్ ఉన్నాడు. లొకేషన్ ఆల్మోస్ట్ ఒక 100 meters ఉంది.
ఓకే అమ్మ అక్కడికే వచ్చేస్తా అని అన్నాడు. విన్నారు కదా. సో ఇట్లాంటి కస్టమర్స్ ఉంటే కూడా మంచిగా అనిపిస్తుంది. కొంతమంది ఎట్లా అంటే కార్ రాకుండా కూడా పక్క గల్లెకెళ్ళి తిరిగిరా లేకుంటే ఈడికేరా అని చెప్పేసి అయితే అంటారు. ఓకే పేషెంట్లు ఎవరైనా ఉంటే ఓకే, కానీ కొంతమంది బాగున్నా కూడా ఇంటి దాకా రా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో అర్థం చేసుకోవాలి అట్లాంటి వాళ్ళు కూడా కదా. చెప్పండి ఓటీపీ 3251. ఓకే, ఇక్కడ ఎల్వి ప్రసాదా? $268. ఫోన్పేనా స్కాన్ అయింది. ఇక్కడ మన ఎల్వి ప్రసాద్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్న బయటనే. అసలు ఊబర్లో లేదు బుకింగ్, ర్యాపిడోలో లేదు. బుకింగ్ పడతలేవని చెప్పేసి ఇక మెల్లగా ఎల్వి ప్రసాద్ నుంచి అయితే ముందుకు పోతున్నా. ఒక్క బుకింగ్ కూడా పడతలేదు ఇక్కడ ఎల్వి ప్రసాద్ దగ్గర. పంజాగుట్ట రోడ్ సైడ్ అయితే పోతున్నా. బంజారా హిల్స్ పడ్డది స్టార్ హాస్పిటల్. ఇక్కడ మన యూసుఫ్గూడ నుంచి పికప్ అయితే 1.8 ఉంది. 1.8 ఇటు నుంచి అయితే 1.8 చూపిస్తుంది. మరి ఇటు నుంచి 2 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇటు నుంచి పోదా గ్యారంటీ తెలియదు. ఎందుకు అంత రిస్క్? రోడ్ క్లియర్ ఉన్న దాని నుంచి వెళ్ళిపోదాం. 5 మినిట్సే కదా చూపిస్తుంది. అదే ఇది మొత్తం ఆ లైన్ అంతా రెడ్ లైన్ చూపిస్తుంది. షార్ట్ కట్ ఉంది అని ఒక 300 మీటర్స్ తక్కువ ఉంది, బట్ అది లైన్ డౌట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి గల్లీలు. ఒక్కొక్కసారి బైక్ పోయే రూట్ కూడా చూపిస్తుంది కార్ది. అందుకే ఇంకా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం పికప్కి. 4 కిలోమీటర్స్ ఉంది డ్రాప్, 4.4. పికప్ 2 కిలోమీటర్స్, 6.4 మొత్తము 120 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 19 పాయింట్ చేంజ్ కిలోమీటర్కి పడ్డట్టు. 19 రూపాయలు చిల్లర పడ్డట్టు. సార్ 9857 9857 అవును సార్. ఇక్కడ స్టార్ హాస్పిటల్. అవును సార్. స్ట్రైట్ వెళ్ళిపోద్దా? స్ట్రైట్ వెళ్ళిపోతా. వెళ్ళిపోతుంది సార్. ఫోన్పే చేస్తాను. 121. ర్యాపిడోలో 2 డ్రాప్లు అయిపోయినాయి. 389 రూపాయలు అయింది. ఊబర్లో ఒక్క బుకింగ్ కూడా కాలే ఇంకా వాళ్ళే. ఈ బుకింగ్ తీసుకున్నాక, ర్యాపిడో బుకింగ్ తీసుకున్నాక ఒకటి పడింది, కానీ అది 5.6 కిలోమీటర్ ఉంది. ఆ డ్రాప్ వచ్చేసి చిలుకూరు బాలాజీ పడింది. 400 చిల్లరేమో చూపెట్టింది. ఈ డ్రాప్ తీసుకున్నాం కదా, అందుకే వెళ్ళిపోయినా. థర్డ్ బుకింగ్ కూడా ర్యాపిడోలోనే పడింది. థర్డ్ బుకింగ్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ పడింది. పికప్ 600 మీటర్స్ ఉంది అంతే. కస్టమర్ బుకింగ్ క్యాన్సిల్ చేసి లొకేషన్ అయినాక, ఎందుకంటే 4 బ్యాగులు ఉన్నాయి, 3 మనుషులు ఉన్నారట. ఎడబెట్టుకుంటారు సిఎన్జి వల్ల. ఏమంటుండు, ఏ బండి వస్తే ఆ బండిలో పోతా అని చెప్పేసి అంటున్నాడు. ఇక అట్లా మెనీలా ఎట్లా పడితే అట్లా ఎక్కించుకోపోతే అలవాటు అవుతారు. సో చూసి మినీకే ప్రిఫర్ చేయండి. మినీలో డిజైర్లు, సెడాన్లు అవి వచ్చినా కూడా మినీ బుకింగ్ కదా అని 4-5 బ్యాగులు మాత్రం పెట్టుకోకూరి. మీరు అట్లా పెట్టుకుంటే వాళ్ళు అట్లే అలవాటు అవుతారు. నేను మస్తార్లో పోయినా అని చెప్పేసి అంటారు. మినీ వాళ్ళకు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మినీలో డిజైర్ కానీ, లైక్ టాటా జస్ట్ కానీ, ఇటియోస్ కానీ వచ్చినప్పుడు మినీ అంటే మినీ లాగానే బుకింగ్ యాక్సెప్ట్ చేసుకోర్రి. మినీలో వాళ్ళు 4-5 బ్యాగులు పెట్టుకొని వస్తే మీరు యాక్సెప్ట్ చేసిరనుకో, ఒకవేళ మినీ లైక్ ఎట్లా అంటే సెలీరియో కానీ, ఇండికా కానీ, ఇంకేదైనా వెహికల్స్ వస్తే పెద్ద బ్యాగులు పెట్టుకొని, నేను ఆల్రెడీ పోయినా కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు, కొత్తగా చూస్తున్నా, ఇవన్నీ ఏం పడతారు. మినీ అనేది
ప్రైమ్ అనేది, సెడాన్ అనేది, ఎస్యూ అనేది, ఇవన్నీ వేరియంట్స్ అందుకే పెట్టిరు. సో మీరు కూడా దాన్ని అట్లా యాక్సెప్ట్ చేయండి. ర్యాపిడోలో మళ్ళీ బుకింగ్ పడింది పక్క నుంచే, ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఉంది అంతే, 350 మీటర్స్. మన హయత్ నగర్ పడింది, 406 రూపాయలు చూపెట్టింది, 24 కిలోమీటర్స్. ఓకే, ఇంకెళ్ళిపోదాం. మనకు ర్యాపిడోలో నాగులబండ్లగూడ నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పడింది, యాక్సెప్ట్ చేసి. పిన్ నెంబర్ చెప్పాలి. 9625. ఓలాలో మనకి రెంటల్ బుకింగ్ పడింది, 10 hours 100 kilometers. సో 2509 రూపీస్. సో యాక్సెప్ట్ అయితే చేసేసిన, వెళ్తున్నా. Starting OTP 9690. 9690. फर्स्ट लोकेशन चेल्लापल्ली का दिया मैं, उसमें आया आ गया. ना. चलो, కస్టమర్ని అక్కడ కంపెనీ దగ్గర డ్రాప్ చేసి నేనైతే ఇక్కడ చెర్లపల్లి గ్యాస్ స్టేషన్కి అయితే కొట్టించుకోవడానికి వచ్చిన. సార్ ఇట్లా గ్యాస్ కొట్టించుకోవాలంటే ఓకే అని అన్నాడు. సో ఇట్లా ఓలాలో రెంటల్ పడితే తీసుకోవడం బెటరు. అంటే కొంతమంది ఇట్లా అవుట్ స్టేషన్ వెళ్ళి రావాలి అని బుక్ చేసుకుంటారు రెంటల్, కొంతమంది ఇట్లా కంపెనీ త్రూలో వెళ్ళే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదేంది, అక్కడ నుంచి మన అమీర్పేట్ నుంచి మన చర్లపల్లి నుంచి మళ్ళీ రిటర్న్ పంజాగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ అని అన్నాడు. సో ఇక్కడ ఒక 1 అవర్ పడుతుంది అన్నారు. 1 అవర్ తర్వాత మళ్ళీ పంజాగుట్ట పోవాలి, 1 గంట జర్నీ పడుతుంది. ఆ నుంచి అదొక గంట, అక్కడ 1 గంట తీసుకున్నా కూడా ఇంకొక గంట. సో ఎందుకంటే కిలోమీటర్స్ 100 అవుతాయేమో అని చెప్పేసి 10 hours బుక్ చేసిండంట. ఎక్కిన తర్వాత కస్టమర్ అదే చెప్తున్నాడు. సో ఓలాలో రెంటల్ అయితే బాగానే ఉంటుంది, రెంటల్ అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ రెంటల్లో కమిషన్ తగ్గిస్తే బాగుండని నా ఒపీనియన్, అంతే. ఆల్రెడీ మనం పొద్దున మొత్తం ర్యాపిడో కొట్టేసినాం కదా, ర్యాపిడోలో ఒక 1200 ఏమో అయింది. సో ఇదొక నాకు తెలిసి 1800-1900 రావచ్చు మేబీ. చూద్దాం ఎంత వస్తుందో రెంటల్ది ఓలాలో. అంటే 10 hours 100 kilometers 2500 టోటల్ బిల్ వస్తుంది. దానిలోంచి కమిషన్లు అన్నీ కట్ అయితే మనకి ఎంత వస్తుందో చూడాలి. సో ఇదే మనం ఇక్కడ చెర్లపల్లి దగ్గర మీటింగ్ ఉంది అన్నాడు. ఇది అయిపోయాక పంజాగుట్ట వెళ్ళాలి. 140కి అయితే చెర్లపల్లి నుంచి మనం పంజాగుట్ట రిటర్న్ బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయింది. ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes పట్టింది. ఇక్కడ ఒక 1.5 hour పడుతుంది అన్నాడు. దాని తర్వాత ఇక ఎయిర్పోర్ట్ పోయినాక బిల్ ఎంత వస్తుంది, ఏంది కమిషన్ ఎంత పోతుంది రెంటల్ అనేది చూద్దాము. ఓకేనా? ఏం చూడరి 4:35 అవుతుంది. కస్టమర్ అయితే రమ్మన్నాడు, ఎయిర్పోర్ట్ పోవాలి ఇక అని అన్నాడు. సో ఇంకా అంటే అక్కడ ఈయన పంజాగుట్టలో మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళది. సో ఇక్కడ పార్కింగ్ లేదని నేను పక్కన గల్లీలో వెళ్ళి పార్కింగ్ చేసుకున్నా. సో ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. కస్టమర్ బిల్ వచ్చేసి 2700 వచ్చింది. మనకు 2007 రూపాయలు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎంత తిన్నాడో చూడురి దేవుడా, 700 రూపాయలు తిన్నాడు, 7 రూపాయలు తక్కువ. అంటే 693 రూపాయలు తిన్నాడు కమిషన్. 96 కిలోమీటర్లు తిరిగింది. పార్కింగ్ అయితే పోతున్నా. ఇంకా పార్కింగ్లకు పోయి ఆఫ్ చేసి పెడతా, ఎందుకంటే ఇప్పుడు సిటీకి వస్తే ఇంకా హెవీ ట్రాఫిక్. సో అందుకే ఇంక ఇప్పుడు ఆఫ్ చేసి, టైం చూడరి 5:33 అవుతుంది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసి 8 o'clock 8:30కి ఆన్ చేస్తా. ఇంకా రెస్ట్ చేస్తా. ఈరోజు నైట్ అంతా డ్రైవ్ చేస్తా. చూద్దాం. బిజినెస్ అయితే రెంటల్ బుకింగ్ ఆర్డర్లో బాగానే అయింది. మామూలుగా బుకింగ్ చేసే వాళ్ళది ఎంత అయిందో ఒకసారి మీరు కామెంట్ చేయరు. ఇవాళ ఈ టైం వరకు, మార్నింగ్ ఏ టైం వరకు తీసిరు, ఎంత అయింది, ఎంత తిరిగింది చూడు. 187 కిలోమీటర్లు తిరిగింది మనది వెహికల్. ఇట్లా
ఇట్లా క్యాంటీన్కి పోయి ఒక టీ తాగి కొంచెం రిఫ్రెష్ అయ్యి మంచిగా పడుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఆన్ చేద్దాం 8:30, 9కి అట్లా. అందులో ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకండి. పోలీసు వాళ్ళు రికవరీ చేసుకొని వెళ్ళిపోతారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇగో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే. ఆన్ డ్యూటీ అయితే వేసేసిన ఊబర్లో 300 బండ్లు చూపిస్తుంది కానీ ఓలాలో అయితే పడిపోయింది ఎంబడే ఆన్ చేయగానే. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సనత్ నగర్ అయినా సరే ఓకే. మొత్తానికి ఎయిర్పోర్ట్ డ్రాప్ చూడుర్రి 38.2 కిలోమీటరు 397 రూపీస్ వచ్చింది. ఇగో మొత్తానికి చూసుకుంటే మనకు ఓలాలో 2,405 రూపాయలు. ర్యాపిడోలో చూద్దాం. ఊబర్లో అయితే ఇవాళ నడపలేను పొద్దున వల్లే అని. ర్యాపిడోలో ఎంత అయిందో చూద్దాం. ర్యాపిడోలో వచ్చేసి ఒక 1174. సో మొత్తం ఎంత క్యాలిక్యులేట్ చేయండి. సో ఫైనల్గా అయితే మనకు రెండిట్లా కలిపి 3,574 రూపాయలు అయింది. కస్టమర్ ఒక 100 రూపీస్ టిప్ ఇచ్చిండు. 3,679 ఆర్ 74 సంథింగ్ 79 అయింది. సో ఇది మన ఈరోజు ఎర్నింగ్స్. దీనిలోంచి మనం ఒక 900 అయితే గ్యాస్కి తీసేద్దాం. అండ్ రిమైనింగ్ ఎంత మిగిలిందో అది మన ఈరోజు ప్రాఫిట్. అండ్ దానిలోంచి మెయింటెనెన్స్, ఈఎంఐ అన్నీ తీసేస్తే, అంటే ఎవరి ఈఎంఐ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళ ఈఎంఐలు వాళ్ళ మెయింటెనెన్స్ తీస్తే అది ఈరోజు మన ఎర్నింగ్స్. ఓకే, సో టోటల్ 230 కిలోమీటర్స్ అయితే తిరిగింది మనం బుకింగ్ సెండ్ చేసే వరకు. టైం చూడదే. నేను ఇంకా గ్యాస్ ఫిల్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ రేపు మార్నింగ్ తీద్దాము. సో ఈరోజు అయితే 235 కిలోమీటర్స్ జరిగింది. టోటల్ 900 గ్యాస్ పట్టింది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.